అందరు వందనాలు. నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు AWS, తెలుగు DevOps, తెలుగు లైన్ సివిల్ ఎడ్యుకేషన్ రేట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం మెవెన్ గురించి ఫస్ట్ పార్ట్ చూసాం. సెకండ్ సెషన్ గురించి చూస్తున్నాం. ఎందుకు ఈ మెవెన్ అంటే దీని ప్రాసెస్ చూసినట్లయితే ఈ విధంగా ఫైల్స్ ఉంటాయి. pom.xmlలో ఈ విధంగా RC అని, మెయిన్ అని, టెస్ట్ అని, ఈ విధంగా pom.xml టార్గెట్లో ఇవన్నీ టార్గెట్లో వచ్చి ఏర్పడతాయి అన్నమాట. టార్గెట్ మీద వెరీ ఇంపార్టెంట్. ఈ pom.xml ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ప్రాసెస్ విషయానికి వస్తే ఈ విధంగా కంపైల్ జరిగి, టెస్టింగ్ జరిగి, అదే ప్యాకేజింగ్ జరిగి, ఇన్స్టాలేషన్, డిప్లాయ్ జరిగిన తర్వాత ఈ pom.xml అనేది వేర్జార్ వీటిని ఏర్పరుస్తుంది. కొన్ని ప్లగ్గిన్స్ని కూడా ఇది యాడ్ చేసుకుంటుంది అనమాట. సో అసలు ఎందుకు మెవెన్ అంటే మనం ఇందాక చెప్పిన ఆర్టిఫాక్ట్స్ ఏర్పడేదానికి, అదేవిధంగా మేనేజ్ డిపెండెన్సీస్ కోసం, అదేవిధంగా యూనిఫామ్ ప్రాసెస్ కోసం అనమాట దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఈ మెవెన్ని. సో ఇక్కడ మెవెన్ టూల్స్ ఉన్నాయి. మెవెన్ క్లీన్ అని అంటే డిలీట్ చేసేదానికి, మెవెన్ టెస్ట్ అని టెస్ట్ చేసేదానికి, మెవెన్ ప్యాకేజ్ అని అంటే వేరాజారా బిల్డ్ ది ఆర్టిఫాక్ట్స్ అనమాట. వేరుజారు జావా ఆర్కేవ్, వెబ్ ఆర్కేవ్, ఏఆర్ ఎంటర్ప్రైజ్ ఆర్కేవ్ వీటిని ఏర్పరిచేదానికి. మెవెన్ SIT సైట్ క్రియేట్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ అనమాట. జావా డాక్యుమెంట్ని క్రియేట్ చేసేదానికి. సో ఈ విధంగా మెవెన్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఈ విధంగా షాల్లో మెవెన్ ప్లగిన్, ఆ తర్వాత POM, ఈ విధంగా ఆర్కిటెక్చర్ అనేది ఏర్పడి ఉందన్నమాట. మెవెన్ ఈజ్ ఏ ప్లగిన్ టు ఎగ్జిక్యూట్ ఫ్రేమ్వర్క్. ఇది ప్లగిన్ కూడా వర్క్ చేస్తుంది. ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయినటువంటి జెన్కిన్స్కి ప్లగిన్గా మనం యాడ్ చేయడం ద్వారా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మెవెన్. ఇది దీనికోసం ముందుగా మనకి ఒక IDE కావాలి. IDEలో మెవెన్ ప్రాజెక్ట్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఈ కేటలాగ్లో చూపిస్తుంది అనమాట. సో అలా చూడండి, ఇది మెవెన్ pom.xml ఈ విధంగా ఉంటుంది మనకి. pom.xml GID, UID, డిపెండెన్సీస్ వెరీ ఇంపార్టెంట్. డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపించాం అనమాట. సో ఈ విధంగా ట్రీ ఫార్మేట్లో చూసినట్లయితే ఈ విధంగా SRC అనేది ఈ విధంగా pom.xml రీడ్మీ ఫైలు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే ఇది ప్లగ్ఇన్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పాం. ఆ తర్వాత సో ఈ విధంగా మెవెన్ లైఫ్ సైకిల్ చూసినట్లయితే ఇది వ్యాలిడేషన్ అని, టెస్ట్, కంపైలు, ఇన్స్టాలైజేషను, ఆ తర్వాత జనరేట్ ప్రాసెస్, జనరేట్ రిసోర్సు, ప్రాసెసెస్, కంపైలు, ఈ విధంగా టైప్స్ ఉన్నాయన్నమాట. క్లీన్ కొడితే క్లీన్ అయిపోద్ది. సో ఇలా మెవెన్ అనేది ఉంటుందన్నమాట. సో మనం డాక్యుమెంటేషన్ పరంగా చూసినట్లయితే మెవెన్ వచ్చి 2004లో మెవెన్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ ఇప్పటికి న్యూ వర్షన్స్ వస్తున్నాయి. సో మనం మెవెన్ అనేది ఇందాకే చెప్పుకున్నాం POM అని pom.xml కింద. ఈ pom.xmlలో టోటల్ కోడ్ అంతా ఒక XML ఫార్మేట్లోకి వచ్చేస్తుంది. అసలు మెవెన్ అంటే ఏంటంటే అక్యుములేటర్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే నాలెడ్జ్ని తీసుకోవడం అర్థం. ఈ మెవెన్ అనేది ముందుగా జావా ప్రాజెక్ట్స్ మాత్రమే పనిచేసేది. ఇప్పుడు .NET అని అన్నిటికీ ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇది ఒక బిల్డ్ టూలు, అదే సాఫ్ట్వేర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మెవెన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ టూల్ అని కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో XMLలో ఉంటుందని తెలుసు మనకి. ఆ తర్వాత కన్వర్షన్స్ టు బిల్డ్ అనమాట. మెవెన్ అనేది సమ్ కన్వర్షన్స్ టు బిల్డ్ అనమాట. సో కొన్ని కన్వర్షన్స్ అనేది, సో ఇది కన్వర్షన్ ఓవర్ కాన్ఫిగరేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మెవెన్ ఆటోమేట్ ద బిల్డ్ మినిమం కన్వెన్షన్స్ కాదు సమ్ కన్వెన్షన్స్ ఉండడం వల్ల కన్వెన్షన్ కాన్ఫిగరేషన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట.
సో మెమెన్ యొక్క స్ట్రక్చర్లో ఫోల్డర్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఎస్ఆర్సి మెయిన్ జావా ఇది సోర్స్ కోడ్ని వేస్తుంది. ఎస్ఆర్సి రిసోర్సెస్ ఇది XML ఫైల్ని చేసుకుంటుంది. టెస్ట్ జావా జే యూనిట్ అంటే డెవలపర్స్కి ఉపయోగపడుతుంది. వాళ్ళ లోకల్ సిస్టంలో డెవలప్ చేసుకుంటారు. టెస్ట్ రిసోర్సెస్ అది టార్గెట్ ఇవన్నీ టార్గెట్లు ఏర్పడతాయి. ఆల్ కమ్ ఇంటూ టార్గెట్ అనమాట. టార్గెట్ ఫైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెమెన్లో. సో ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఆటోమేట్ ది క్లాసెస్ అనమాట. ఏ అంటే జార్ వేర్ ఏఆర్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇందాకే చెప్పుకున్నాం. మెమెన్లో వచ్చి pom.xml, హ్యాండ్లో వచ్చి build.xml అనమాట. సో ఇక్కడ మెమెన్ ఏం చేస్తుందంటే క్లాస్ ఫైల్స్ని వేర్ జార్ ఏఆర్గా మారుస్తుంది అనమాట. ఇందాకే చూసాం. మెమెన్ అంటే తెలుసు మనకి ముందుగానే అబ్రివేషను. ఆ తర్వాత డిపెండెన్సీస్ మీద కూడా మెమెన్ pom.xmlలో మనం కాన్ఫిగర్ చేస్తుంటాం. ఆటోమేటిక్గా ఇది నెట్ నుంచి డిపెండెన్సీస్ని డౌన్లోడ్ చేసుకొని లోకల్ రెపాజిటరీలో ప్లే చేస్తుంది. ఇక్కడ రెపాజిటరీ అనేది కూడా ఇక్కడ ఏర్పడుతుంది మెమెన్కి. రిమోట్ రెపాజిటరీ తర్వాత లోకల్ రెపాజిటరీ కూడా ఇది ఏర్పరుస్తుంది అనమాట మెమెన్. సో ఈ విధంగా మెమెన్ అనేది వర్క్ అవుతుంది. ఆ తర్వాత ప్లగిన్గా కూడా యూజ్ అవుతుందని మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో దీన్ని ఆర్టిఫాక్ట్ అంటే నథింగ్ బట్ ప్రాజెక్ట్ నేము. తర్వాత ఆర్క్ టైప్ అంటే టెంప్లెట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి ఆర్క్ టైప్. సో ఇలా మెమెన్ అనేది ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్